శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం శ్రావణ శోభతో వెల్లివిరిసింది. వరలక్ష్మి అమ్మవారికి శుక్రవారం ప్రీతికరం కావడం, నెల ప్రారంభం కూడా శుక్రవారంతో మొదలవ్వడం ఈ ఏడాది ప్రత్యేకత. ఉదయం నుంచే అమ్మవారికి విశేష అభిషేకాలు, శాస్త్రబద్ధంగా కుంకుమ పూజలు నిర్వహించి వరలక్ష్మిగా అమ్మవారిని ఆరాధించారు. పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. ఉత్తరాంధ్రుల ఇలా వేల్పుగా పూజలు అందుకునే శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు వరలక్ష్మి రూపంలో దర్శనమిస్తున్నారు. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో తొలి శుక్రవారం నాడే విశేషంగా భక్తులు ఇక్కడ హాజరై అమ్మవారిని దర్శించుకుంటున్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తూ అర్చక స్వాములు తరుస్తున్న నేపథ్యంలో భక్తులు విశేషంగా హాజరై అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటున్న పరిస్థితి ఇక్కడ ఉంది. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మవారిని దర్శించుకున్నాక మీకు ఏమనిపిస్తుంది? మేము గాజువాక నుంచి వచ్చామండి. మాకు ఫస్ట్ నుంచే అమ్మ అలవాటు. మాకు అమ్మ అంటే చాలా భక్తి, నమ్మకం ఎక్కువండి. మా చిన్నప్పటి నుంచి వస్తున్నాను, పెళ్ళయ్యాక కూడా వస్తున్నానండి. ఇక్కడ అమ్మవారు అంటే మాకు మంచి నమ్మకం. ప్రతిదీ మేము అనుకున్నది అలా జరుగుతుందండి. అమ్మ మీద శ్రావణ మాసం ప్రత్యేకత ఏంటమ్మా? శ్రావణ మాసం అమ్మ అంటే నమ్మకం అండి అందరికన్నా. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? శివాజీపాలెం నుంచి వచ్చాం సార్. మేము రావడం చాలా అదృష్టం. మాకు ఇంత ఫ్రీగా దర్శనం అవడం కూడా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. చాలా చాలా అభిషేకించుకునే అవకాశం మీకు ఉంది కదా, ఇక్కడ ఎక్కడా లేని అవకాశం. చాలా బాగా అభిషేకం కూడా బాగా జరిగింది సార్. చాలా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది కూడా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇంతమంది జనంలో కూడాను ఇంకా ఫ్రీగా దర్శనం అయింది కాబట్టి చాలామంది భక్తులకు కూడా దేవుడిది ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటున్నాం. మా చేతులతో మేము చేసుకునే అవకాశం ఇక్కడ అమ్మ దగ్గర ఒక్క దగ్గరే ఉందండి. ఇంకెక్కడైనా పంతులు గారు చేస్తారు, ఇక్కడ మాత్రం మా చేతులతో మేము దండం పెట్టుకొని మా చేతితో మా అభిషేకం చేసుకునే అవకాశం ఉంటుంది. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ గాజువాక నుంచి వచ్చామండి. ఎలా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం చేసుకున్న తొలి రోజు? చాలా బాగుంది. శ్రావణ మాసం మొదటి శుక్రవారం అమ్మవారి మా స్వదాహస్తతో పూజించుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. మీరు చెప్పండి, మీ అనుభూతి ఏంటి అమ్మవారిని దర్శించుకున్నాక? బాగా అనిపించిందండి, సంతోషంగా ఉంది. శ్రావణ మాసం ఫస్ట్ శుక్రవారం తెల్లిని అసలు అలా చూస్తామని అనుకోలేదు. దగ్గరుండి బాగా చేసుకున్నాం. బాగా చాలా తృప్తిగా అనిపించింది, సంతోషంగా ఉంది. అందరూ ఏం కోరుకుంటామమ్మా అమ్మవారిని? సహజంగా సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. ఆరోగ్యంగా ఉండాలి, అందరూ బాగుండాలి. కనకమహాలక్ష్మి అంటే అందరికీ చల్లన తెల్లి, చలవైన తెల్లి. కోరికలు ఏ కోరుకున్నా తెల్లి కాదన్నది, కొంగు బంగారం. అమ్మవారి దగ్గరికి వస్తాం సార్. చెప్పండి, మీరు ఎన్నాళ్ళుగా వస్తున్నారు? అమ్మవారి మహిమ 30 సంవత్సరాల నుంచి వస్తున్నాం సార్ అమ్మవారి దర్శనానికి. ప్రతి శుక్రవారం మేము కంటిన్యూషన్గా వస్తాం సార్. ఇక్కడ 1 టౌన్లోనే ఉండేవారు. అప్పటి నుంచి మేము మాధవదారి వెళ్ళిపోయినా అక్కడి నుంచి కంటిన్యూషన్గా అమ్మవారి దర్శనానికి మేము ఏ కష్టం నష్టం ఏదో వచ్చినా అమ్మవారిని తలుచుకుంటే ఆ కోరిక మాకు నెరవేరుతుంది. చక్కగా మాకు దర్శనం చేసుకుంటాం సార్. ప్రతి శుక్రవారం మేము ఎవ్రీ ఫ్రైడే మేము అమ్మవారి దర్శనానికి మేము ఇంటికి వస్తాం సార్. మా అమ్మవారు అంటే మాకు బాగా నమ్మకం. మా మిసెస్కే కాదు, మేమే కాదు, మా పిల్లలకే కాదు, అందరమేంటి అమ్మవారి దయ వల్ల పిల్లలు కూడా అలాగా బాగా పై దీనిలో వెళ్ళారు సార్. ఇక్కడ మరికొంతమంది భక్తులు కూడా ఉన్నారు. వారి అనుభూతులు అయితే పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అమ్మ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అమ్మ చెప్పండి. గాజువాక నుంచి అయింది. ఎలా అనిపిస్తుంది అమ్మ దర్శనం? బాగా ప్రతిసారి వస్తుంటారా మీరు? వస్తుంటాం. మీరు చెప్పండి సార్. మేము గాజువాక నుంచి వచ్చామండి. అమ్మవారి దర్శనం బాగా జరిగింది, ప్రశాంతంగా ఉంది. ఎప్పుడు మేము వస్తూ ఉంటాం, అమ్మవారి దర్శనం చేసుకుంటాం, బాగుంటాం. శ్రావణ మాసం ప్రారంభమైంది కదా, తొలి శుక్రవారమే. మీ కుటుంబంతో సహా వచ్చారు మీరు? అవునండి, కుటుంబంతో సహా గాజువాక నుంచి వచ్చామండి మేము అమ్మవారి దర్శనం చేసుకోవడానికి. బాగానే అయిందండి, మొదటి శుక్రవారం కదా, దర్శనం బాగా అయింది. అంటే సెంటిమెంట్గా శుక్రవారం స్టార్టింగ్ డే పడింది కదా, మీకు ఏమనిపిస్తుంది? అలా అని ఏం లేదు. వరలక్ష్మి వ్రతం అదే, ఇప్పుడు ఈ వారాలన్నీ శుక్రవారాలు మంచివే కదా, మొదటి రోజు రావడం మాత్రం హ్యాపీగా ఉంది. వస్తుంటారు అమ్మవారిని కలిసి? వస్తాం. ఏం కోరుతున్నారు అమ్మవారిని? ఆయమ్మ దయ్య, మనం ఏం కోరుకుంటే ఆరోగ్యాలు బాగుంటే చాలు. అదే 10,000 అనుకుంటున్నాం. ఇంకా అందరూ బాగుండాలి కోరుకుంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ అక్కయ్యపాలెం నుంచి వస్తుంటారా ప్రతిసారి? వస్తా ఉంటాం. ఏంటి అమ్మవారి ప్రత్యేకత ఏంటమ్మా ఇక్కడ? ఫస్ట్ మా చిన్నప్పటి నుంచి ఇక్కడే అండి, మాది విశాఖపట్నమే. అందువల్ల మాకు మా నాన్నగారు ఉన్నప్పుడు బాగా వారం వచ్చేవారు. మాకు అది అలవాటు, అప్పుడప్పుడు వస్తూ ఉంటాం అక్కడికి. అంటే అమ్మవారిని స్వయంగా అర్చించుకునే అవకాశం ఇక్కడ లభిస్తుంది కదా మీకు? ఎక్కడ లేదా అవకాశం?
పర్లేదు, ఎక్కడైనా పర్లేదండి, ఎక్కడైనా బాగుంది. అమ్మ స్వయంగా మీ చేతితో మీరు పూజ చేసుకో ఇక్కడ చేసుకుంటున్నాం మనం. ఏ గుళ్ళో అలా ఉండదు, ఇక్కడ బాగా చేసుకుంటున్నాం. అమ్మవారి మహిమ గురించి మీకు తెలిసింది చెప్పండి. అందరూ క్షేమం. కనకమహాలక్ష్మి దయ వల్ల మేమంతా క్షేమంగా ఉన్నాము. 1972 నుంచి అందరూ క్షేమంగా ఉన్నాము. లోకా సంస్థ సుఖదో భవంతు. సర్వోజన శ్రావణ మాసం కదా, ఏంటి విషయం? అమ్మవారి గొప్పతనం ఏంటి, ఎలా చెప్పండి? శ్రావణ మాసం కంటే మార్గశిర మాసంలో గొప్ప. శ్రావణ మాసంలో పూజ శ్రావణలక్ష్మి. భక్తుల్లో విశ్వాసాలకు పెట్టింది పేరుగా విశాఖలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని మనం చెప్పుకోవచ్చు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా మార్గశిర మాసంలో అమ్మవారికి విశిష్టమైన ఉత్సవాలు జరుగుతాయి. అలాగే శ్రావణ మాసంలో కూడా లక్ష్మీ రూపంలో అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తున్న సందర్భం ఇది. వీడియో జర్నలిస్ట్ సత్యత మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.